ప్రభు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. శుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదేనా నాయన ప్రభు, మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. ఈ పునరుత్థాన దినం నాయన ప్రభు, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన ప్రభు. ఈ యొక్క నాయన దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని నాయన ప్రతి మందిరంలో నేను ప్రభు వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని వేస్తున్నాము ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన్నా నేను. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ వచనం ప్రకారం మనం చూస్తే ఇక్కడ ఒక దూత మరి చెప్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఆయన ఇక్కడ లేడు, మరణం ఆయనను పట్టుకోలేకపోయిందని చెప్పటం ఇక్కడ మనం చూస్తున్నాం. సమాధి ఖాళీగా ఉండటం అది వాటం కాదండి, అది ఒక విజయ చిహ్నంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఖాళీ సమాధిని చూసినట్లుగా మనము మరియలను చూస్తాం. అయితే అపోస్తల కార్యములు 2:24 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏమని ఉందంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మరణించిన ప్రభువుని బంధించి ఉంచటం ఎవరి వల్ల కాలేదండి. రోమా ప్రభుత్వము ఆ దినాల్లో సమాధిని భద్రం చేసినట్లుగా చూస్తున్నాం. సమాధికి షీలేయటమే కాకుండా, గొలుసులతో కట్టడమే కాకుండా దానికి కాపలా పెట్టడం మనం చూస్తున్నాం. అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా కని విని ఎరగని సంఘటన అది. ఎందుకంటే సమాధికి ఎవరు కాపలా గాయటం అనేది ఇంతవరకు ఎవరు చేయని విషయం. కానీ ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఈ విషయంలో సమాధిని దానికి శీలేయటము, అంతేకాకుండా కావలి కాయటం కూడా జరిగింది. మరణ బంధకులు అలాంటి పరిస్థితిలో కూడా ప్రభుని ఏది కూడా బంధించలేకపోయిందని ఇక్కడ మనం చూస్తున్నాం. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని వాక్య భాగాన్ని చూస్తున్నాం. మరణము చివరి మాట కానీ అందరూ అనుకుంటారు, ఇక అయిపోయింది, చనిపోయాడు, అయిపోయింది అతని చాప్టర్ అనుకుంటారు. కానీ మరణం ఎలాంటిదంటండి, అదొక విజయానికి చిహ్నంగా సూచనగా కనబడుతుంది. అలాంటి మరణం చివరి మాటగా అనుకునే వారికి ఇది ఒక ఊరటగా మనం చూడవచ్చు. దేవుడు చెప్పే మాటే చివరి మాటని మనము నేర్చుకోవాలి. ఎందుకంటే చీకటి ఎంత గాఢమైనా ఉదయం వచ్చేసరికి అది ఏమైపోతుందండి, చీకటి పారిపోతుంది. యేసు ప్రభు వారు లేచినప్పుడు మరణము చీకటి తొలగిపోయినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. శిష్యులు నిరాశలో ఉన్నారు, కానీ ఈ ఒక్క వార్త వారి జీవితాలను మార్చినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. ఏమి వార్త అని మనం చూస్తే ఆయనను మరణము బంధించలేకపోయింది, మరణ బంధకములు ఆయనని బంధించలేకపోయాయి అనే వార్తని ఎప్పుడైతే వారు విన్నారో వెంటనే వారి జీవితాల్లో ఆశ కలిగిందండి. కలిగి అంటున్నారు ఆయన మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయం 20వ వచనం అండి. మొదటి కొరింథీయులు 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను అని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే మొదటి ప్రథమ ఫలముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచినదిగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మరణాన్ని జయించారు, మరణపు ముళ్ళును విరిచారు,
మరణంపై విజయాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య లేచినట్టు మనము కూడా ఒక దినాన్ని లేస్తాము, జీవం కలిగి ఉంటామనేది సత్యమండి. ఆయన ప్రథమ ఫలంగా లేచారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు కూడా ప్రభువులాగా తిరిగి లేస్తారని మనము నమ్ముతూ ఉన్నాం. మన నిరీక్షణ అదే. అయితే మనం ఆశ చనిపోయినప్పుడు పోతుందనేది కాదు, కానీ మనం తిరిగి లేస్తాము అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీ పరిస్థితి సమాధిలా కనిపిస్తుందేమో, ఒకవేళ మరి మూయబడిన సమాధిలాగా ఎవరు తెరవలేనట్టుగా కనబడుతుందేమో, కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, లేచే సమయం వస్తుంది అని. ఆయన ఒక దినాన్ని మనం లేపుతారని ఈ సత్యమైన వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. యేసయ్య ముందే చెప్పాడు కదండి, నేను 3వ రోజు లేస్తానని చెప్పాడు. ఇది జరిగింది. అలాగే దేవుని మాట ఎప్పుడు కూడా తప్పదు అని మనం చూస్తున్నాం. ఆయన వాగ్దానాలు ఉన్నవి, ఆ వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నట్లు మనం చూస్తాం. అవి నిజంగా నెరవేరుతాయని నమ్మాలి. అలాగ నమ్మితే అవి వృధాగా పోవని మనం చూడవచ్చు. యెషయా గ్రంథములో చూస్తే యెషయా 55:11 నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు, నేను పంపిన కార్యమును సఫలం చేయను. చూడండి, మనము భూమి మీదకి ఎందు నిమిత్తమైతే వచ్చామో ఆ పని సఫలం చేసుకోవాలి. ఆ పని సఫలం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం మరలా ఏమవుతామంటే అండి, మరి అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలం చేయను. ఆయన ఉద్దేశం మనం ఈ భూమి మీదకి ఎందుకు పంపించారో ఆయన ఉద్దేశం ఈ భూమి మీద మనం నెరవేర్చాలని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మనుషుల మాటలు మారిపోవచ్చు కానండి, దేవుని మాటలు ఎప్పుడు నిలిచేవి అని మనం వాక్యంలో చూస్తాం. మనం ఏం చేయాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే భయాన్ని మొదటిగా వదిలిపెట్టాలి. రెండవదిగా విశ్వాసముతో మనము జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. మూడవదిగా మనం చూస్తే క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనం చూడవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 6:4 చూసినట్లయితే అక్కడ, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే తండ్రి మరి కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన మహిమ కొరకు తండ్రి మహిమ వలన ఎలాగైతే లేపారో అలాగే మనము కూడా నూతన జీవమును పొందిన వారము అవుతామని, నూతన జీవం గలవారముగా నడుచుకున్నట్లు ఉంటామని, మనము అలా నడవాలి అంటే మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన ఆజ్ఞను పాటించాలి. మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా ఏమవుతామండి, పాతి పెట్టబడుతుంది. అంటే నీటిలో మునిగినప్పుడు మనము మరణించిన వారుగా పాతి పెట్టబడుతుంది. మరి తిరిగి లేపటం అనేది పునరుత్థానానికి గుర్తుగా కనబడుతుంది. కాబట్టి మనల్ని మరణము బంధించి ఉంచలేదు, ప్రభువుని బంధించలేదు, మనల్ని కూడా బంధించి ఉంచదని సత్యాన్ని మనము గమనించాలి. ఈ ఖాళీ సమాధిని అక్కడ చూసినట్లుగా మనం చూడవచ్చు. అలాగే యేసయ్య జీవించి ఉన్నాడు అనటానికి గుర్తుగా కూడా అక్కడ తలపాగా తీసి పెట్టినట్లుగా, వస్త్రాలు తీసి పక్కకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాట నిజమైంది, ఆయన అన్న మాట అక్షరాల నిజం అనేది ఇక్కడ మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే ఆయన నిజంగా లేచను కనుక రేపు మనల్ని కూడా లేపుతారనే నిరీక్షణ మనకుంది. అలాగ మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. శత్రువు అనుకున్నాడు ఇది ముగింపు అనుకున్నాడు, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆయన సమాధి చేసేసాము, ఇంకా అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పారు కదండి, ఇది ప్రారంభం అని. అపోస్తల కార్యములు 2:24 చూసినట్లయితే మనం అక్కడ రాయబడి ఉంటుంది కదండి. 2 అపోస్తల కార్యములు
2:24లో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని మనం చూస్తున్నాం. కాబట్టి మరణం ఆయనను బంధించి ఉంచలేదని మనం చూస్తూ ఉన్నాం. ఇది మరి నా జీవితంలో సమస్యలు సమాధిలాగా కనిపించవచ్చు, కానీ దేవుని చేతిలో అది ఒక క్రొత్త ప్రారంభంగా మనకి అందించబడుతుంది. నా సమాధి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న నా సమాధి నా విజయముగా మారుతుందని ఆయన మనతో మాట్లాడుతున్నారు. శిష్యులు ఏడుస్తున్నారు, వారి ఆశ చచ్చిపోయింది, కానీ ఖాళీ సమాధి చూసినప్పుడు వారి కన్నులు ఆనందంగా మారినట్లు చూస్తాము. 1 పేతురు 1:3లో చూస్తే 1 పేతురు 1:3లో చూసినట్లయితే అక్కడ 3:4లో చూస్తే మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇది ఎంత గొప్ప భాగ్యమండి! ఆయన జీవం మనలోనికి మరలా వస్తుందని వాక్యం మనకి మరలా మనలో ఆశ పుట్టించటం అనేది చూస్తున్నాం. నీ జీవితం చీకటిగా ఉండొచ్చు, శ్రమలలో ఉండొచ్చు, లేదా ఎలాంటి ఒడిదుడుకుల్లోనైనా ఉండొచ్చు, కానీ అలా ఆ సమయాన్ని వాటిని అన్నిటినీ మార్చగల దేవుడు మనకున్నాడు. దేవుడు ఒక ఉదయం సిద్ధం చేసి ఉన్నారు, అది మనకు తప్పకుండా ఉదయిస్తుంది. అదే మనం నమ్మిక నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. యేసు ముందే చెప్పారు, నేను అలా ఇస్తాను, అదే జరిగింది. అలాగే దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన మనుషుడు కాదు అని మనం అపోస్తల కార్యములలో చూస్తాము. సంఖ్యాకాండంలో ఆ విషయాన్ని మనము చూస్తాము. సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది కదండి, 23:19లో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అని మనం వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఆయన అబద్ధమాడటానికి మనుషుడు కాడని వాక్యం మనకి తెలియదు. మనుషుల మాటలు మారిపోవచ్చు, ఇప్పుడున్నవి రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడు పొగిడిన వాళ్ళే రేపు తిట్టుకోవచ్చు, ఇప్పుడు మరి ఈ ఒకలా మాట్లాడచ్చు, రేపు ఇంకొకలా మాట్లాడచ్చు, కానీ దేవుని యొక్క వాగ్దానము ఎప్పటికీ నిలుస్తుందని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవుని మాట నా జీవితంలో తప్పకుండా నెరవేరుతుందనే విశ్వాసంతో మనము ముందు జీవితంలో కొనసాగాలని చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8:11లో చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది, 8:11లో మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునికి లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆయన ఆత్మ ద్వారా మనలో జీవమును నింపుతారని ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతూ, పడిపోయిన జీవితమైనా సరే తిరిగి లేపబడుతుంది, ఇరిగిన హృదయమైనా సరే మరలా హృదయాన్ని కట్టే దేవుడు మనకున్నాడు. బంధకాలు మనల్ని విరిచేసినాయేమో, కానీ దేవుడు తిరిగి వాటిని బలపరుస్తాడని మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆయన ఎలాగైతే లేచారో అలాగా మన జీవితం కూడా మారుతుందని మనము గమనించగలం. అలాంటి గొప్ప దేవుడు మనకి ఉన్నారు. ఆయనను చూసి మనం ధైర్యం చేసుకోవాలి. యేసయ్య సమాధిని గెలిచి లేచాడు, ఆయనతో కూడా మనము కూడా లేస్తాము, ఒక దినాన మనం కూడా లేస్తాము, ఆయన రాజ్యములో మనం ఉంటాము. ఈరోజు సమాధి ఖాళీగా ఉంది, మరణం ఓడిపోయింది, శత్రువు పరాజయం పొందాడు. కాబట్టి భయపడవద్దు, నిరాశ చెందవద్దు, వెనక్కి తగ్గవద్దు. ఈరోజు మనం ధైర్యంగా దేవునికి ప్రకటిద్దాం, యేసయ్య లేచాడని ప్రకటిద్దాం, ఆయనను
ఆయనతో పాటు మేము కూడా లేస్తామనే నిరీక్షణ కలిగి ఈ లోకములో జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం నాయన ప్రభా, మేము పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈస్టర్ దినాన్ని నాయన మాకు జ్ఞాపకం చేస్తూ మా జీవితంలో ప్రభ ధైర్యాన్ని నింపుతూ నిరీక్షణతో మీ వైపు చూసే కన్నులు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.